దిస్ ఈజ్ అంజీ, ఆమె యువ డైరెక్టర్. నా ప్రశ్న ఏంటంటే, చాలా మందికి మహాభారతం తెలిసే ఉంటుంది, అందులో నుంచి పుట్టుకొచ్చిందే నా ప్రశ్న. అభిమన్యుడు పాత్ర అందరికి చాలా తెలిసే ఉంటుంది. అభిమన్యుడు ఒంటరిగానే యుద్ధానికి వెళ్ళాడు, ఒంటరిగానే యుద్ధం చేశాడు. కానీ అక్కడ పక్కన అర్జునుడు లేక అర్జునుడి బాణం అతనిని కాపాడలేకపోయింది. ఇక్కడ ఇదే విషయం సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే, సినీ ఇండస్ట్రీ అనే భారతంలో అభిమన్యుడు లాగా మేము కూడా ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే యుద్ధం చేస్తాం కూడా. కానీ అక్కడ అర్జునుడు పక్కన లేకపోవడం వల్ల అభిమన్యుడు చనిపోతే, అదే స్థానంలో మీరు మా పక్కన ఉన్నా లేకపోయినా అభిమన్యుడిలో మేము కథలు చేతిలో పట్టుకొని యుద్ధం చేస్తే మమ్మల్ని కాపాడడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారా? ఎందుకంటే ప్రశ్న అనేది ఓడిపోయి కథ రూపంలో గుండెల్లో పుట్టుకొచ్చిందే ఈ ప్రశ్నలు. తనంతటిగా తానుగా ఏది పుట్టుకు రాదు. సో ఈ ప్రశ్నకి నాకు సమాధానం మీరు చెప్పకూడదన్నా, కేవలం జీవితం కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. రైట్, దీనికి ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకంటే మీరు స్క్రిప్ట్ పట్టుకున్నా అంటే నా డ్రీమ్ ఒకటి మళ్ళీ చెప్తాను నేను. నా డ్రీమ్ ఎలా ఉంటుందంటే, 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేశాను కదా, జనరల్గా ఎవరైనా చేస్తుంటే నవ్వుతారు. స్టార్టింగ్లో నేను చేసినప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేసినప్పుడు నవ్వి ఉంటారు చాలామంది. మీ నవ్వులే నాకు అక్షింతలు, గుర్తుపెట్టుకోండి. నేను నవ్వులకి వాటికి బ్యాక్ స్టెప్ తీసుకునే మనిషిని కాదు, ముందుకు వెళ్తూనే ఉంటాను. సో 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేసిందే మీలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బాగుపడాలి. ఎంతోమంది డైరెక్టర్స్ సర్వ్ అవుతారు, ఎంతోమంది రైటర్స్ వస్తారు, ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీకి సినిమాలు చేసి వాళ్ళేంటో ఒకరు ప్రూవ్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్లో 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేశాను. దాంతోపాటు నేను కొన్ని హైడ్ చేయొచ్చు, చాలామంది హైడ్ చేస్తారు కొన్ని. 200 సినిమాలకి నేను చెప్పాను ఇందాక, ఒక 4-5 మూవీస్ బ్లాక్ బస్టర్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ బస్టర్స్ ఇచ్చే డైరెక్టర్స్ కనెక్ట్ అవుతున్నారు, రైటర్స్ కనెక్ట్ అవుతున్నారు. రాసి పెట్టుకోండి, ఈరోజు అండర్లైన్ చేసి రాసి పెట్టుకోండి. మీలోనే ఉన్నారు, అందులో కనెక్ట్ అవుతున్నారు. ఆ సినిమాలన్నింటినీ తెర మీదకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ సినిమాలకు, రిమైనింగ్ అన్ని సినిమాలకు 195 మూవీస్కి నాకు రూపాయి రాకపోవచ్చు, కానీ ఆ 5 మూవీస్ బ్లాక్ బస్టర్స్కి 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాను నేను. 1000 కోట్ల టార్గెట్తో నేను ముందుకెళ్తున్నా. ఖచ్చితంగా మీ నుంచే ఆ డబ్బులు తీస్తాను బయటికి. కానీ 1000 కోట్లు ఏం చేస్తాను తెలుసా? ఇక్కడ నాకు కావచ్చు, మా పెద్ద ఆయనకి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డబ్బుల మీద ఆశ చచ్చిపోయింది, లిటరలీ చచ్చిపోయింది. అందుకే ఈ పనులను చేస్తున్నాం. ఒక పిచ్చితో చేస్తున్నామా, సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో చేస్తున్నామో తెలియట్లేదు మాకు. చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. మీకు విషయం తెలుసా, నేను గత 3 ఫంక్షన్లు పెట్టానా, ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చానా, ఆల్రెడీ కవర్ అయిపోయింది నాకు. నా డబ్బులు నాకు వచ్చాయి. మీకు జీవితంలో తెలియంది ఏంటంటే, డబ్బులు ఇస్తుంటే వస్తుంటాయి. ఆ లాజిక్ తెలిస్తే మీకు డబ్బులు కొదవే ఉండదు. డబ్బులు ఎంత ఇస్తే అంత వస్తాయి. ఆ లాజిక్ నాకు అర్థమైంది కాబట్టే నేను డబ్బులు ఇష్టం వచ్చినట్టు పంచుతున్నాను. సింపుల్ థింగ్. ఆ లాజిక్ తెలుసుకోండి. ఖచ్చితంగా తెలుసుకుంటే మాత్రం మీకు డబ్బుల కోసం వెనక్కి తిరుగు చూడరు. సరే, రైట్. ఈ 200 సినిమాల్లో 1000 కోట్లు బిజినెస్ అంటున్నాను కదా, ఆ 1000 కోట్ల బిజినెస్ టార్గెట్ ఏంటి అంటే, వచ్చిన తర్వాత నేనేం చేయాలి, నా డ్రీమ్ ఏంటి అంటే, వినండి క్లియర్గా, చాలా సీరియస్ మ్యాటర్. 1000 కోట్లు నేనేం చేయాలనుకుంటున్నానంటే, హైదరాబాదు నడిబొడ్డులో 5 ఫ్లోర్ల బిల్డింగ్ తీసుకొని, అది ఎక్కడో హైదరాబాద్ శివార్లలో కాదు, హైదరాబాద్ నడిబొడ్డులో మణికొండ లాంటి ఏరియాను కూడా ఫిక్స్ చేస్తున్నాం. మణికొండ లాంటి ఏరియాలో ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ తీసుకొని ఈసీ బోర్డు పెట్టేస్తాను. దాని కింద ఫ్రీ అని చాలా పెద్ద బోర్డు ఉంటుంది. టోటల్ ఫ్రీ, ఆర్టిస్టు, టెక్నీషియన్ అందరికీ ఫ్రీ అనమాట. మీలాంటి ఒక టెక్నీషియన్ ఎర్ర బస్ ఎక్కి మంచి కాన్సెప్ట్తో సంఖలో స్క్రిప్ట్ పెట్టుకొని ఈసీ లోపలికి ఎంటర్ అయిపోతే అక్కడ సర్వం ఫ్రీ. మీరు తినే ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, మీరు స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, వాట్ నాట్, షూటింగ్ లొకేషన్స్తో సపరేట్ స్టూడియో, పోలీస్ స్టేషన్ సెటప్, హాస్పిటల్ సెటప్, ఏం కావాలన్నా అన్నీ అక్కడే అరేంజ్ చేయడం జరుగుతుంది, విత్ వైఫైతో సహా. దాని తర్వాత మీరు పొరపాటున, అరే మాకు
ఈసీకి వెళ్ళడానికి కూడా బస్ ఛార్జెస్ లేవు అనుకుంటే ట్రైన్ దిగండి, జనరల్ ఎక్కేయండి, ఏం కాదు, టికెట్ తీసండి, ఫ్రీనే. వచ్చేసి మీరు కాచిగూడ దిగుతారో సికింద్రాబాద్ దిగుతారో నాకు తెలియదు, ఈసీ సంబంధించిన ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి మీకోసం. ఇది నా డ్రీమ్. సో నా స్టూడియోకి ఈసీకి వస్తే ఒక ఆర్టిస్టు స్క్రిప్ట్ పట్టుకొని వస్తే వాడు సినిమా చేసి ఈసీలో రిలీజ్ చేస్తాడో థియేటర్లో రిలీజ్ చేస్తాడో తెలియదు, అది మీరు ఇచ్చే కంటెంట్ బట్టి ఉంటుంది. అంత కంఫర్టబుల్గా ఒక ఆర్టిస్టు టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి. ఇది నా డ్రీమ్. ఈ డ్రీమ్ సక్సెస్ఫుల్ కావాలని మీరు అందరూ కోరుకోండి. థ్యాంక్ యూ. అర్థమైందా? చెప్పు.